సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక విషాదకరమైనటువంటి వార్త, మనమందరము చెలించిపోయేటువంటి వార్త. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కొద్దిసేపటి క్రితం జరిగి 10 మంది పిల్లలు సజీవ దహనం అయిపోయినారు. దాదాపు 30 మందిని అందులోంచి కాపాడే ప్రయత్నం చేస్తే అందులో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. చిన్న పిల్లలు అగ్నికి ఆగుతైపోయినారు. అది ఈ దుర్ఘటన అత్యంత బాధాకరం. పొద్దున లేవగానే ఎందుకు మెడికల్ కాలేజీల్లో ఇట్లా జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఫైర్ సేఫ్టీ ఎందుకు లేకుండా పోయింది, అసలు మంటలు ఎందుకు అందుకున్నాయి. సో చాలా ఛానళ్ళు ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు గాలిపోయినాయి, ఏం కథ, దీనికోసం అసలు ఇదే ఉత్తరప్రదేశ్లో ఆక్సిజన్ సిలిండర్ లేక ఎంతోమంది పిల్లలు చనిపోయినటువంటి ఘటన. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా 10 మంది పిల్లలు ఝాన్సీ మెడికల్ కాలేజీలో, ఝాన్సీలో పట్టణంలోని మెడికల్ కాలేజీలో 10 మంది పిల్లలు సజీవ దహనం కావడం, భారీ అగ్ని ప్రమాదం చెలరేగడం, ఇది దురదృష్టకరమైనటువంటి ఘటన. ఇవాళ భారత్ ఓ రకంగా ఆ వార్తను చూసి కన్నీళ్ళు పెడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి దారుణమైన పరిస్థితులు రాకూడదు ఎవరికంటే. 10 మంది తల్లిదండ్రుల గుండె కోత ఎట్లా ఉంటుందో ఇంకా మీరు ఆలోచన చేసుకోరు. కాలిపోయినారు చాలామంది పిల్లలు, సగం కాలినారు. ఇది అంత ఘోరాతి ఘోరంగా ఉందనుకోరు, భయానక వాతావరణం చూస్తూ ఉంటే. సో అట్లా జరగకూడదు. దీనికి నిజంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఎందుకంటే గతంలో కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు చేరవేసే పరిస్థితి లేక ఎంతోమంది పిల్లలు యూపీలో చనిపోయినటువంటి ఘటన మనం అందరం కళ్ళారా చూసినాం, దేశమంతా చూసింది. దాన్ని అప్పుడున్నటువంటి నాయకులు కానీ బీజేపీ నాయకులు సమర్థించుకున్నారు దాన్ని. సో అది చర్చ బెటరు. 10 మంది పిల్లలు ఇక్కడ అగ్నికి ఆహుతై చచ్చిపోతే దీన్ని పక్కకు పెట్టి ముస్లిం అబ్బాయి వచ్చి హిందూ అమ్మాయిని చంపాడు. ఇగో ఈ టాపిక్లోకి వస్తారు వాళ్ళు. ఇంకా ఈ దేశంలో మానవులకు సంబంధించినటువంటి రక్షణ ఏ స్థాయిలో ఉందో బీజేపీ పరిపాలన వచ్చిన తర్వాత స్పష్టంగా అర్థమవుతా ఉంది జనానికి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.